నాకు 600 ఎకరాల భూమి ఉంది. ఉంటది పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం బలో చప్పట్లు కొట్టాలి మీరు. నేను 13 ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా. ఒక 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు నా దగ్గర. 2 మెడికల్ కాలేజీలు నడిపిస్తా, 2 డెంటల్ కాలేజీలు నడిపిస్తున్నా పెద్ద ఎత్తున. ఒక 10 CBSE స్కూల్స్ నడిపిస్తా. కరెక్టే కదమ్మా. ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. అన్ని పైసలు నావే నీతోనా? మరి ఏమనుకుంటున్నావు మల్లారెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఆపుకోలేకపోతున్నాను రా. A few moments later. మీరు చూస్తున్న నేను ఉంగరాలు పెట్టా, డైమండ్స్ పెట్టా, పెద్ద కాస్ట్లీ బట్టలు వేయా. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరే ఆలోచించుకోండి. రబ్బర్ చెప్పులు దొరుకుతా. అదంతా కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్. నేను విన్నాను, నేనున్నాను. ఇండియా అసలు ప్రధానంగా ప్రధానంగా ఏం లేదు. వాళ్ళు బాగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయాలనుకున్నారు, పెద్ద ఎత్తున చేసిండ్రు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మిగతా వాళ్ళ ఇంట్లో జరగకుండా మీ ఇంట్లో ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? చాలా ఇది కదా, ఫేమస్ కదా మల్లారెడ్డి అంటే. ఇదేం నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఏం కొత్త కాదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చాలా దొరికాయి అంటే ఎన్ని దొరికాయండి? చాలా అంటే మీకు లెక్కలేవు, అసలు మోయలేరు. ఒక రూమ్ నుండి డబ్బులు దొరికినాయి. పావు ఒక లారీ తీసుకొని పోయిరా వాళ్ళు. ఇవన్నీ చూసిండ్రు, వాళ్ళకి దొరికినన్ని తీసుకొని పోయి ప్యాక్ చేసి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను 3వ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? ఇన్నాళ్ళు మా కొంపల మీద పడి గౌడి గేదెలా మేసి ఎగబలిసిపోయారు. ఈ ధైర్యం అంతా మా కేసీఆర్ నాకు ధైర్యం ఇచ్చిండు నాకు.